హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము నాకినేరు దగ్గరలో ఉన్న దుర్గం కొండకైతే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కొండ దిగువనున్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజ చేయించుకున్నాము. ఆ తర్వాత కొండపైకి అయితే బయలుదేరి వెళ్ళాము ఫ్రెండ్స్. ఇంతవరకు వచ్చాం ఫ్రెండ్స్. బండిలో ఈ గ్రౌండ్లో బండి పెట్టేసి కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొండపైకి కార్లు, ట్రాక్టర్లు అన్నీ పోతున్నాయి, కానీ మేమైతే ఇక్కడే పెట్టేశాము ఫ్రెండ్స్ బండిలో. రోడ్ అయితే చాలా బాగా చేశారు. చేసినా కూడా ఎక్కువ ఘాట్ సెక్షన్. ఈ ఘాట్లో ఇక్కడ ఒక బండి స్కిడ్ అయి పడింది. అందుకనేసి మేము కొండపైకి బండిలో పోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే బండి రేజింగ్లో పోవాలి, మిట్లో ఎవరన్నా అడ్డం వేస్తే స్లో చేయాలి. స్లో చేసినప్పుడు మిట్ట ఎక్కే టైంలో స్లో చేస్తే బండి స్కిడ్ అయిపోతుంది. అందుకనేసి మేమైతే నడుచుకునే పోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మిట్టుగా ఉందో. కొండపైన అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. 20 కిలోమీటర్లు ఉన్న టౌన్లో, పల్లెలు అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. పేర్నంబట్ టౌన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. డెకరేషన్ అంతా బాగా చేశారు ఈసారి. మీరు ఎవరైనా వచ్చింటే కూడా దుర్గం కొండకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి అయితే చాలా బాగా దేవస్థాన కమిటీ సౌకర్యాలు చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. కొత్తగా ఈసారి కోనేరు కట్టించారు. ఇక్కడైతే తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఫ్రెండ్స్, కళ్యాణకట్ట. గుడికి దగ్గరగానే ఉంది ఫ్రెండ్స్. ముందు సంవత్సరం అయితే దిగువ కోనేరుకు పోయి అక్కడ స్నానం చేసుకుని అక్కడ తలనీలాలు ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అక్కడ నీళ్ళు కూడా చాలా బాగలేదు. ఈసారి అయితే ఇక్కడ ఫ్రెష్ వాటర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. కొండపైన అయితే తేరు కావళ్ళు, నెమలి కావళ్ళు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈసారి అన్నదానాలు అయితే చేస్తున్నారు, ప్రసాదాలు ఇస్తున్నారు. దేవుని దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్. వర్షం వచ్చింది. వర్షం వచ్చే తలకి అంత చెడుల్లోకి వచ్చేసారు ఫ్రెండ్స్ భక్తులందరూ. చూడండి. ఇక్కడైతే తేరు విడుస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి. తేరు కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు.
చూడండి, దేవుని విగ్రహము, ఇత్తడితో చేసిన విగ్రహము, చిన్నగా చాలా ముచ్చటగా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రసాదాలంతా తీసుకున్నాము, అన్న ప్రసాదాలంతా తీసుకున్నాము. ఉంటాను ఫ్రెండ్స్.